ఆలయంలో బోనాల పండుగ నిర్వహణపై వివాదం చెలరేగింది. దేవాదాయ శాఖ ఈ నెల 22న బోనాల వేడుకలు నిర్వహించాలని నిర్ణయించింది. సర్క్యులర్ జారీ కూడా చేసింది. తొలి బంగారం బోనం సమర్పించనున్న దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అయితే గ్రామ దేవతలకు నిర్వహించే బోనాలను భద్రకాళి ఆలయంలో జరపడంపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అసహనం వ్యక్తం చేస్తూ చర్చ లేకుండా తీసుకున్న నిర్ణయం సరికాదని, జంతు బలి మద్య సేవనం నిషేధించాలని ప్రభుత్వం పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లా భద్రకాళి అమ్మవారి ఆలయంలో బోనాల పండుగ నిర్వహణపై వివాదం చెలరేగింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ లైవ్ లో అందిస్తారు. సుధాకర్, చెప్పండి. మాజీ మంత్రి కొండా సురేఖ మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఓరుగల్లు ప్రజల ఇలవెలుపు భద్రకాళి అమ్మవారి ఆలయానికి తొలి బోనం సమర్పించేందుకు తెలంగాణ దేవాదాయ ధర్మాదాయ శాఖ నిర్ణయం తీసుకుంది. అందుకు అనుగుణంగా ఒక సర్క్యులర్ కూడా జారీ చేసింది. ఈ నెల 22వ తేదీ ఆదివారం రోజున అమ్మవారికి తొలి బంగారు బోనాన్ని సమర్పించేందుకు మంత్రి కొండా సురేఖ సిద్ధమవుతున్నారు. ఈ నిర్ణయం పట్ల స్థానిక భద్రకాళి అమ్మవారి భక్తులు, అదేవిధంగా ఆలయ అర్చకులు, అదేవిధంగా స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొండా సురేఖ తీసుకున్న నిర్ణయం ఏకపక్ష నిర్ణయం, కనీసం సమాచారం కూడా ఇవ్వలేదు, దీనిపైన చర్చించలేదు, చర్చ కూడా జరపకుండా ఆమె ఏకపక్షంగా ఎలా నిర్ణయం తీసుకుంటారంటూ స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి తీవ్రంగా విమర్శిస్తున్నారు. భద్రకాళి అమ్మవారు అంటే శాకాంబరిగా గుర్తింపు పొందింది భద్రకాళి అమ్మవారు. గతంలో ఎన్నడూ కూడా బోనాల పండుగ నిర్వహించలేదు. బోనాల పండుగ అనేది అయితే ఎల్లమ్మ లేకుంటే ఇతర దేవతలకు సంబంధించి జరిపే పండుగ. ఇలాంటి బోనాల పండుగ భద్రకాళి అమ్మవారి ఆలయంలో ఎలా నిర్వహిస్తారంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. స్థానికులు, అదేవిధంగా భద్రకాళి అమ్మవారి భక్తులు కూడా ఇదే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. పోచమ్మ, ఎల్లమ్మ ఇలాంటి గ్రామ దేవతలకు నిర్వహించే బోనాల పండుగను భద్రకాళి అమ్మవారి ఆలయంలో నిర్వహించడం ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. పోచమ్మ, ఎల్లమ్మల దగ్గర నిర్వహించే బోనాలలో జంతు బలిస్తారు, కోళ్లు, మేకలు ఇలాంటి వాటిని బలిస్తారు. అదేవిధంగా సారా లేకుంటే మద్యాన్ని ఆరబోస్తుంటారు. ఇలాంటివి జరుగుతుంటాయి. ఇది పూర్తిగా గ్రామ దేవతలుగా పిలుచుకుంటారు. అలాంటి వాటిని శాకాంబరిగా గుర్తించిన భద్రకాళి ఆలయంలో ఎలా ఎంటర్ చేస్తారు, ఇలా సరైనది కాదు, ఎలా రాణిస్తారనే ప్రశ్న అయితే ఉత్పన్నమవుతుంది. చూడాలి కొండా సురేఖ మరి ఎందుకు నిర్ణయం తీసుకున్నారు. దేవాదాయ శాఖ, ఆమె మంత్రిగా ఉన్నారు దేవాదాయ శాఖకి, కాబట్టి ఆమె తీసుకున్న నిర్ణయం అయితే వివాదాస్పదం అవుతుంది. ఇప్పటికే తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు కొండా సురేఖ, అదేవిధంగా ఆమె భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు. ఒకవైపు ఈ వివాదం కొనసాగుతుండగా మరో వివాదాస్పద నిర్ణయం తీసుకొని మరోసారి వార్తలకు ఎక్కుతున్నారు. దీనిపై ఒకే పార్టీకి, సొంత పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే వ్యతిరేకిస్తున్నారు కొండా సురేఖ తీసుకునే నిర్ణయాన్ని. అదేవిధంగా స్థానిక ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఆలయ పూజారులు, అదేవిధంగా అర్చకులు వారు కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉంది. దీనిపైన మరి ఏ నిర్ణయం తీసుకుంటారని చూడాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లేందుకు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి సిద్ధమయ్యారు. నాయని రాజేందర్ రెడ్డికి దీనిపైన ఫిర్యాదులు అందాయి. అందిన నేపథ్యంలో ఆయన భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో కూడా మాట్లాడారు. కొండా సురేఖ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని ఆమె పునరాలోచించాలి, ఎవరితో చర్చ కూడా జరపలేదు, చర్చ జరపకుండా నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ తొలి బంగారు బోనాన్ని సమర్పించే క్రమంలో ఎవరైనా మద్యం సేవించి లేకుంటే ఏమైనా మాంసాహారం తీసుకొని భద్రకాళి అమ్మవారి దగ్గరికి వస్తే అప్పుడు పరిస్థితి ఏంటి అని ఆయన ప్రశ్నిస్తున్నారు. కాబట్టి దీనిపైన దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆలోచించారా? ఒకవేళ బంగారు బోనాన్ని ఎల్లుండి ఆదివారం రోజున సమర్పించేందుకు సిద్ధమవుతారనేది చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సుధాకర్. బోనం అనగానే అందరం పోతాం, అందరం చేసుకునే పండుగనే ఇది. మొట్టమొదటిసారి చేస్తున్నాం కాబట్టి అది భద్రకాళి అమ్మవారి టెంపుల్లో కాబట్టి ఎవరు కానీ
తాగి వచ్చిన జంతువు బలి చేసినా కఠినంగా వ్యవహరించవలసి వస్తుంది. ఎందుకంటే మళ్ళా చెప్తున్నాను, ఇది ఎందరో హృదయంలో నిలిచినటువంటి అమ్మవారు. వాస్తవానికి ఇక్కడికి బోనం తీసుకురావటం మొదటిసారి. దీని గురించి కూడా మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, మరోసారి ఆలోచించమని కూడా చెప్పడం జరుగుతున్నది. ఎందుకంటే ఇక్కడ చాలా పవిత్రంగా ఈ దేవాలయంలో ఎందరికో విలుకొలుపు తీరుగా ఉన్నటువంటి అమ్మవారు. ఎక్కడ ఏం జరుగుతుందో అనే ఒక భయంతో దీన్ని మరొకసారి ఆలోచించాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది నాయకులు వాళ్ళ విన్నపాలకు ఎంతోమంది ఫోన్లు చేసి మరోసారి ఆలోచించమని కూడా చెప్పడం జరిగింది. నిజంగా అమ్మవారికి ఇష్టమైనటువంటి ఇది కనుక అయ్యేది ఉంటే అందరికంటే ముందుండే చేద్దాం. బోనం అనగానే వరంగల్ జిల్లా భద్రకాళి అమ్మవారి ఆలయంలో బోనాల పండుగ నిర్వహణపై వివాదం చెలరేగింది. దేవాదాయ శాఖ ఈ నెల 22న బోనాల వేడుకలు నిర్వహించాలని నిర్ణయించి సర్క్యులర్ జారీ చేసింది. తొలి బంగారు బోనం సమర్పించనున్న దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అయితే గ్రామ దేవతలకు నిర్వహించే బోనాలను భద్రకాళి ఆలయంలో జరపడంపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అసహనం వ్యక్తం చేస్తూ చర్చ లేకుండా తీసుకున్న నిర్ణయం సరికాదని, జంతుబలి, మద్య సేవనం నిషేధించాలని ప్రభుత్వం పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు.